మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. చెళ్ళుమనంగ చెంపపతి చెంక చెళ్ళుమనంగ పత్ని భార్య పతి చెంపలు దాకె కరద్వయంబుతో అని సహస్రావధానంలో సమస్యిస్తే నేను ఈ మధురభావం ఆధారంగానే పూర్తి చేశాను. చెళ్ళుమనంగ భార్య పతి చెంపలు దాకె కరద్వయంబుతో. చెళ్ళుమనేలాగా భార్య పతి చెంపల మీద కొట్టింది అంటే ఏదో దూరదేశం వెళ్ళాడని మనకు మళ్ళీ ఎప్పుడో వచ్చాడో వారం రోజులకి అప్పటికే కోపం వచ్చిన భార్య ఎలా కొట్టాలో తెలియక పూలబెత్తం కూడా సిద్ధంగా పెట్టుకుని దాంతో చెళ్ళుమనంగ చెంప భార్య చెళ్ళుమనంగ భార్య పతి చెంపలు దాకే కరద్వయంబుతో. ఇతను లేకుంటే గడపడం నాకు కష్టంగా ఉంది, ఇన్ని రోజులు నన్ను విడిచి వెళ్ళిపోతాడా అని కోపం వచ్చి విదేశాలు వెళ్ళిన భర్త వచ్చిన తర్వాత ఆ రాత్రి మనోహరంగా పూలబెత్తాలతో కొట్టింది. చెళ్ళుమంటే మరి అది కూడా అని సరదాగా పూర్తి చేసి. అలాగే ఏమయ్యా శత్రువులు బాణాలతో కొట్టకపోతే, బల్యాలతో పొడవకపోతే, కత్తులతో నరకపోతే శోభనం నాటి యాత్రలాగా పూలబెత్తాలు పెడతారనుకున్నావయ్యా? ఆ మాత్రం తెలియదే ఈ నీళ్ళు ఉన్నవాడివి. ఇప్పుడు ఇంకొక మాట చెబుతున్నాడు బాగా. కలగుదురే విపద్దశల కార్యనార్యులు. దుఃఖం అనేది ఎప్పుడు మనిషికి భగవంతుడు పెట్టే పరీక్షమ్మ, దాంట్లో గెలవాలి తల్లి. గెలవలేకపోతే ఒక్కటే మాట, అమ్మా ఈ దయనీయ జీవునకు ఎన్ని పరీక్షలు పెట్టెదమ్మ, నీ ఆదరణము నమ్ముకొని హాయిగా కాలము సాగజేయు నాపై దయమాలినావే. ప్రతిభారహితుండను గెల్వలేను, ప్రతిభారహితుండను గెల్వలేను, నీ పాదము చూచి వ్రాసెదను ప్రక్కన నీవే పరీక్ష వ్రాయుమి. నాకు ఒక భయంకరమైన పరీక్ష జీవితంలో ఎదురైతే నేను ఈ పద్యం అమ్మవారి దగ్గర పాడుకున్న 24 గంటల్లో నా కష్టం తీర్చింది ఆవిడ. అనుభవం మీకు చెబుతున్నా, దయచేసి బడా అనుకోకండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పూజలు కాదు, నైవేద్యాలు కాదు, ప్రార్థన చేయండి. ప్రార్థన సంస్కృతి కావాలి మనది. తెలుగులో ఏడవండి, ఇంగ్లీష్ వద్దు, సంస్కృతం వద్దు, తమిళం వద్దు, మరాఠీ వద్దు. మన బతుక్కి తెలుగు చాలు. అమ్మవారికి తెలుగు వచ్చు, నన్ను నమ్మండి. అమ్మవారికి తెలుగు వచ్చు. నాకు చెప్పింది ఆవిడ, ఎవరే తెలుగు వచ్చునరా, తెలుగు ఎవరో మాట్లాడలేదురా అంటేనే నేను మొత్తుకుంటున్నా. అమ్మవారితో తెలుగులో మాట్లాడండి. సంస్కృతం అయితేనే ఏమమ్మా బీజాక్షరాలు ఓ పెద్ద మహామాయ. అన్నిట్లో బీజాక్షరాలు ఉండవు. అసలు బీజాక్షరం కానీ అక్షరం లేదు. ఆ మాట్లాడేవాడిని నా ముందుకు రమ్మనండి, ఏది బీజాక్షరం కాదో నేను చెబుతా. సంస్కృతంలో ఉండే 50 అక్షరాల్లో ప్రతిదీ బీజాక్షరమే. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, ప్రయోగస్తత్ర దుర్లభక. బీజాక్షరం కాని అక్షరం లేదని చెప్పాడు శాస్త్రకారుడు. ఔషధానికి పనికిరాని ఆకు లేదన్నాడు, పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడన్నాడు. ఎంత గొప్ప పౌరుషం రేకెత్తించే శాస్త్రాలన్నీ పట్టుకెళ్ళి చేతకానకుండా చేతస్థాలు చేస్తున్నారు. అది బీజాక్షరం, ఇది వరి బీజాక్షరం. ఎవరు చెప్పారండి ఇవన్నీ? ప్రతి అక్షరం బీజాక్షరమే. ఏది దేనికి బీజాక్షరం అనే తేడా ఉంటుందంతే. నువ్వు పద్యం చదివావంటే అందులో చంపకమాలలో ఉన్న 84 అక్షరాలు బీజాక్షరాలే. ఆ దృష్టితో చదువు. ఈ వ్యామోహం వచ్చేసరికి ఏమైంది? తెలుగు పోయింది. సంస్కృతము, హిందీ, ఇక ఏదో హనుమాన్ చాలీసా కోసం హిందీ, షిరిడీ సాయి కోసం మరాఠీ, అయ్యప్ప స్వామి కోసం మలయాళం, తిరుప్పావయ్య కోసం తమిళం. తెలుగు ఎవడికే అక్కర్ల. కానీ ఏడవడానికి నవ్వడానికి కూడా తెలుగే మంచిది. అమ్మవారికి తెలుగు వచ్చు. ఆవిడ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతుందమ్మా, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదు అమ్మవారు. అందుకని ఇలా మొత్తుకున్నావు. నీ నాపై దయమాలినావే, ప్రతిభారహితుండను గెలవలేను, నీ పాదము చూచి వ్రాసెదను. అమ్మ ఎవరైనా పరీక్ష రాస్తే మా నాన్నగారు అనేవారు, సరే పక్కవాడు మంచివాడు పడేలా చూసుకునేరా, నేను ఎక్కడ చూసుకుంటా, మన వల్ల అవుతుంది ఆయన అనేవారు. పాపం తాపత్రయం. అప్పుడు నా పక్కన నువ్వు హాల్ టికెట్ నెంబర్ నువ్వు పడవమ్మా, నీ పాదాలు చూసి రాసేస్తాను పరీక్ష. అమ్మవారి పాదాలు చూడడం అంటే నకదీదితి సంచిన్న నమజ్జనతమో గుణ. ఆవిడ పాదాలు చూస్తే ఆ కమనీయమైనటువంటి కాంతి మన హృదయం మీద ప్రసరిస్తే హృదయంలో ఉండే తమోగుణం అంతా పోవట్ల. దీనికి ఎక్కడో మధ్యప్రదేశ్లో రతనగడ్డలో ఉండే అమ్మవారిని చూడాలి, వంతెన ఎక్కాలి, 5 లక్షల మంది ఎక్కాలి, 150 మంది చచ్చిపోవాలా? మన అజ్ఞానం కాకపోతే ఇంటూ కూర్చొని చేయలేమండి ఆ పని, చెయ్యాలి. అందుకే కలగుతురే విపద్దశల కార్యనార్యులు. 10 మందికి చెప్పావు, 10 ధర్మోపన్యాసాలు ఇచ్చావు, నువ్వు ఇలా అయిపోయావేమిటి? లెక్కపడవచ్చు, తప్పులేదు, బాధపడవచ్చు. నేను పండగ చేసుకోమని నేను అంటలా, కానీ ఇంత కురుంగిపోవలసిన అవసరం లేదు. నా లోల్లో బయటపడాలి. లేదా మరి ప్రవచనం దేనికి? చావులింత వింతలే నాయన మీ అబ్బాయి ఒకటే చనిపోయాడా? గరుడ ఉరగ ద్యుచర దానవ కోటుల సవు చూడమి. గరుడులు, ఉరగ నాగజాతులు, వాళ్ళకి ఎవరికి చావులు లేవా? అమృతాలు తాగిన వాళ్ళు. ద్యుచర దేవతలు, ఆకాశంలో జరించేవాళ్ళు. దానవ కోటులు, మహాభయంకరులైన రాక్షసులు. నేల మీద జావను, నింగి మీద జావను, ఆకాశంలో జావనంటూ, నీళ్లలో జావను, కాళ్ళల్లో జావనంటూ వరాలు పెట్టుకున్న వాళ్ళు పోయారు. వాళ్ళకంటే మీ అబ్బాయి ఏమైనా గొప్పవాడా? ఎవరిని తక్కువ చేయడం కాదు ధర్మరాజా, ఆలోచన చేయ ఒక్కసారి.
జాతస్యకు ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతశ్చ తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుమర్హసి. ఈ పద్యంలో మీరు గమనించండి, దీనికి వ్యాఖ్యానం రాసిన మల్లెల గురవయ్య గారు ఒక మంచి మాట రాశారు, మహానుభావుడు. ఈ పర్వం ఆయన పాలబడ్డం మన అదృష్టం. రకారం అగ్నిబీజం. ఈ పద్యంలో పలువురు రాజులందునిమె బల్లిదుడాతడు పిన్నపాపడై అలుగుల పాలు సేయక అభియాతులు పువ్వుల కోలసాతురై కలగుదురే విపద్దశల కార్యనార్యులు సావులింత వింతలే గరుడోరగద్యు చరదానవ కోటుల సావు చూడమే. ఇంచుమించుగా 14 రకారాలు వచ్చాయి, 14 రకారాలు వచ్చాయి. ఆ రకారం అగ్నిబీజం, ఇక్కడ దుఃఖాగ్నిబీజం. అందుకే ఏ అక్షరం దేనికి బీజాక్షరం తప్పితే బీజాక్షరం కాని అక్షరం లేదు అసలు భాషలో. అంచేతన ఆ దుఃఖాగ్ని బీజాలు ఏమైనా ఒక్కసారిగా మల్లెపూలు అయిపోతాయా? అవరికి పోయా, కానీ నువ్వు తేరుకోవాలి కదా అని ఒక కథ చెప్పాడండి. శర్భు ఇలాంటి వాళ్ళకి పరామర్శకి వెళ్ళినప్పుడు మనం అలాంటి ఘట్టాలే జరిగిన మహానుభావులవో పెద్దలవో చెప్పడం మంచిది. వీలైనంత వరకు ఈ కాలానివే చెప్పడం మంచిది. ఏదో పూర్వకాలం ఎప్పుడో హరిశ్చంద్రుడో రామాయణం చెబితే ఏవో అవన్నీ ఏమిటో జరిగాయా లేదు అనే ధోరణిలోకి వెళ్ళిపోతారు ఎంత జ్ఞానులైన వాళ్ళు కూడా. అందుకని మన కళ్ళ ఎదుట కూడా బోళ్ళు ఉన్నాయి తప్పులేదు చెప్పుకోవడానికి. అక్కడ వాళ్ళ కళ్ళ ఎదుట ఉన్నది, లేకపోతే ఆ కాలానికి జరిగింది, అప్పటికది సమకాలికమే. మనకి విచిత్రంగానే నీకు తెలియదయ్యా ఒక్క మాట చెబుతున్నాను నేను. వెనక అకంపనుడు అని ఒక రాజుగారు ఉండేవాడు, ధర్మరాజా. పాపం ఆ దుఃఖంలో ఉన్న వాళ్ళకండి కాస్త కళ్ళు తుడుచుకొని కాస్త కాఫీదే అని వ్యాసుడు కాస్త కాఫీ ఇచ్చారు. ఆయన కొంచెం షుగరా లేదా అని అడిగారు. నాకు అటువంటి మేము లేవమ్మా, కొంచెం పంచదార వేసి పట్టుకొచ్చారు. సరే వ్యాసుడు కాస్త ఆ షుగర్ కాఫీ కొంచెం పుచ్చుకున్నాక కాస్త తేరుకుని, ఎంత పురోహితులని మీకు వ్రతం చేయించే పురోహితులు చూడండి, మధ్యలో కాస్త కాఫీ పడాలి, మళ్ళీ వాళ్ళకి పాలు మజ్జిగ కుదరదు, సంత కాఫీ అమ్మనండట. అంచేత పాపం వ్యాసుడు కూడా కాస్త కాఫీ పుచ్చుకుని కూర్చుని ఒక్కసారి అకంపనుడు అని ఒక్క రాజుగారు ఉండేవాడయ్యా. ఆయన సరే ఈ రాజులకు పనే ఉంది, డబ్బులు ఉంటే వేట, డబ్బులు లేకపోతే దండయాత్ర, ఇలాగే ఏదో వీళ్ళతో యుద్ధాలు గొడవలు. ఆ యుద్ధంలో ఒకసారి శత్రువుడు ఇతను బంధించేశారు. బంధించారండి. ఇప్పుడు ధర్మరాజు ఓడిపోయాడు కదా, ఆయన చాలా గొప్ప రాజు అంటే ఈయన ఉద్దేశం ఇప్పుడు చాలా గొప్ప రాజు అని చెప్పాలని. నీకంటే చాలా గొప్ప, అయ్యో నాకంటే చాలా గొప్పవాడు బంధిందంటే మరి నేను ఇంక మామూలు ఇదే అనమాట. ఎప్పుడు ఓదార్చే విధానం ఇది. నీకంటే చాలా గొప్పవాడే యుద్ధంలో బంధితుడు అయ్యాడు అంటే ఇక నువ్వు మామూలు తెలుసుకో, ఇలాంటి కథ చెప్పాలి. అందుకని చాలా గొప్పవాడయ్యా మహాసైన్యం, ఆయన బంధించేశారు. వెంటనే వాళ్ళ అబ్బాయి కోపం వచ్చేసింది. హరి, అతని పేరు హరి, యువకుడు, 18 ఏళ్ళ వాడు, వెళ్ళి శత్రుసైన్యం మీద దండయాత్ర చేశాడు. హరి విజృంభణం, దెబ్బకి శత్రుసైన్యాన్ని ఓడించి బారేసి నరికి బారేసి అడ్డంగాను తండ్రిని విడిపించి తీసుకొచ్చాడు. కొడుకంటే ఆయనండి, బాగుందండి అన్నాడు. అప్పుడు వెంటనే వ్యాసుడు టీ బ్రేక్ అన్నాడు. ఇందాక కాఫీ అబ్బాయి పుట్టి తర్వాత వివరాలన్నీ మనం 23:30 గంటల తర్వాత చూద్దాం. విచిత్రమైన మలుపు తిరుగుతుంది కథ, మన జీవితాలకి చాలా ఉపయోగపడే కథ. సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.